అడ్డగోలుగా వర్రే ఆంబోతుని చెట్టుకేసి కట్టేసి ఏం చేస్తుంది? ఒరుడు తప్ప చేసే కార్యక్రమాలు ఏమి ఉండదు కదా. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవంగా ఓటుకు నోటు కేసులు దొరికినా కూడా తెలంగాణ సమాజం కేసీఆర్ని ఇంటికి పంపిద్దాం, వేరే అడిషనల్గా చూద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఓటేసిర్రు తప్ప పెద్దగా చేసిందని ఏం లేదు. ఇక్కడ పెద్దగా ఏం చేసిండనో అది చేసిండో ఇది చేసిండో ఏది లేదు. అయితే రేవంత్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి చేసింది ఏందో తెలుసా మిత్రులారా? మీకు హైలైట్గా చెప్తా వినండి. అధికారం వచ్చింది, ఎంపీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా వచ్చేటట్టుగా బ్రహ్మాండమైన రిజల్ట్ తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అన్ని గెలిచినా కూడా అన్ని చేసినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని నిలుపుకోలేక, తన అధికారాన్ని నిలుపుకోలేక ఈరోజు మాట్లాడితే మేము 2030 దాకా మేమే సీఎం ఉంటాం, మేము ఇంకో 10 సంవత్సరాల దాకా 2047 దాకా మేమే సీఎంలో ఉంటాం అని చెప్పేసి మాటపూర్వకంగా మాట్లాడుతుండదు తప్ప రేవంత్ రెడ్డి గారు చాతలు కనబడట్లా. ఏమనంటే ఏ సభ మీద ఎక్కినా కూడా ఏదో కేసీఆర్ కోసమే ఈయన అధికారంలో ఉన్నట్టు, నాతోటి ఏది కావట్లేదు పోయి అంతా కేసీఆర్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా కన్నా ఈ బజారు మాట్లాడు చూసిరా, బజారుడైనా కొంచెం మర్యాద పూర్వకంగా మాట్లాడతారు కానీ అతనికన్నా దరిద్రంగా దిగజారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజానికి మురికి ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్న తరుణం కూడా మనకు కనబడతా ఉంది. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి చేస్తున్న చేష్టలు, కార్యక్రమాలు, ఇండ్లు కూల్చే కార్యక్రమాలు, రైతు బంధు సకాలంలో ఇవ్వకపోవడం, పంట కొనుగోలు చేయకపోవడం, సరైన మద్దతు ధర రాకపోవడం, తెలంగాణ రాష్ట్రంలో రకరకాలుగా ఒక్కొక్క విధంగా తెలంగాణ సమాజ ప్రజల్ని హింసించే కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ రేవంత్ రెడ్డి చేపడతా ఉన్నాడు. మరి ఇవన్నీ చూస్తున్న తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు ఎట్లా ఓటేద్దాం? మళ్ళీ ఇట్లాంటి వాడికి ఎట్లా ఓటేయాలా? ఆఖరికి కొసకు 10,000 ఇచ్చినా కూడా ఓటుకు డబ్బులు తీసుకొని ఇటు తిని అటైనా ఓటేస్తాం కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ఓటేయమని చెప్పేసి తెలంగాణ సమాజం తేల్చి చెప్పేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఈ పార్టీగా 3 సార్లు సీక్రెట్ సర్వే నిర్వహించాడు. నేను ఈ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేకుంటే డైరెక్ట్ బీజేపీ పార్టీలో చేరిపోవాలని చెప్పేసి ఆయన సర్వేలు నిర్వహిస్తే ఆ సర్వేలలో కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కనిపించింది. ఇదంతా ఏఐసిసి చీఫ్ అయిన మీనాక్షి నటరాజన్ గారు మొత్తం పసిగట్టి రాహుల్ గాంధీ గారికి చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక ఏం చేయాలని అర్థం కాక సతమతమైపోయి ఆగమాగమైపోయి వీళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్లాట మాట్లాడితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వీళ్ళు ఏం చేసిర్రు? ఈ 31 నెలల్లో వీళ్ళు 73 సార్లు ఢిల్లీకి పోయి గడ్డి ఏమైనా పీక్కొని తీసుకురంటే ఏం తీసుకురాలా? ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు 31 నెలలుగా తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా మంచి చేసిర్రా, డ్యామ్ కట్టిర్రా, పిల్లర్ కట్టిర్రా, మోరీలు కట్టిర్రా, ఇల్లు కట్టి చూపెట్టిర్రా అంటే వీళ్ళు చెప్పుకోవడానికి ఏది లేదు. మళ్ళీ అందులో రేవంత్ రెడ్డి మాట్లాడే ముచ్చాడు ఏమంటాడు? ఇందిరమ్మ ఇండ్లు కట్టిన కాడ నేను ఓటు అడుగుతా, డబుల్ బెడ్రూమ్ కట్టిన కాడ నువ్వు ఓటు అడుక్కోపో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇచ్చింది 5 లక్షలు, ఆఫ్టర్ ఆల్ ఇచ్చిన 5 లక్షలు. ఈరోజు నీ 5 లక్షలు మేస్త్రికి కూడా సరిపోవు, నువ్వు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకి మేస్త్రికి కూడా సరిపోవు. అట్లాంటిది ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు నాది, ఇందిరమ్మ ఇండ్లు ఒక ఇల్లు ఈ రోజుల్లో కట్టుకోవాలంటే ఈరోజు పెరిగిన ఖర్చుల పరంగా చూసుకుంటే నువ్వు 73 సార్లు ఢిల్లీకి పోయినావు కదా, నువ్వు పెంచిన ఖర్చుల పరంగా చూసుకుంటే ఈ ఒక ఇల్లు కట్టుకోవాలంటే 25 లక్షల నుంచి 30 లక్షలు. నువ్వు ఇచ్చే 5 లక్షలు అక్కడ పనిచేస్తున్న మేస్త్రికి కూడా సరిపోదు. అందుకని నేను మాట్లాడేది ఏంది మిత్రులారా మీనాక్షి నటరాజన్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి మీకు వినిపించే కార్యక్రమం చేస్తా. ఇప్పుడు బేసిక్గా బీఆర్ఎస్ కూర్చొని ఉంది, ఫామ్ హౌస్ ఆషామాషి కూర్చొని లేదు బీఆర్ఎస్. ఈరోజు గ్రౌండ్లో బీఆర్ఎస్ ఉంది, ఎక్కడ సమస్య పడినా కూడా సమస్య దగ్గర బీఆర్ఎస్ ఉంది. ఈరోజు నీళ్లు రావట్లంటే పంప్ హౌస్ల దగ్గర పంపు మోటార్ ఆన్ చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తూ ఉంటే ఆ డ్రామాలకు తగ్గట్టుగా వాళ్ళ మొద్దు నిద్రని తట్టలేపేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. అందులో ఒక విషయాన్ని మీరు చూసుకోవాలి మిత్రులారా, ఇలా అయితే మళ్ళీ గెలవలేం. ఈ ముచ్చట ఎక్కడ జరుగుతుందంటే త్రూ ద రాహుల్ గాంధీ అండ్ ఏఐసి చీఫ్ అయిన మీనాక్షి నటరాజన్ గారు, రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా భట్టి విక్రమార్క గారు, ఈ నలుగురు కలిసి ముచ్చట్లాడుకున్నారట. వినుర్రిగా కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యేల కీలక నేతల ముఖాముఖిలో మీనాక్షి నటరాజన్ ఆగ్రహం. కాంగ్రెస్ పథకాల ప్రభావం ప్రజల్లో లేదని ప్రచారంలో వెనుకబడ్డామని అసంతృప్తి. సోషల్ మీడియాలో కాంగ్రెస్ బలహీనంగా ఉందని గట్టిగా ఫోకస్ చేయాలని హితువు. బీఆర్ఎస్ సోషల్ మీడియాపై తీవ్రంగా పోరాడాలని ఎంపీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తగ్గేలా పని చేయాలని ఆదేశాలు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక నాయకుల పరస్పర ఫిర్యాదులపై ప్రత్యేక ఆరా. చిన్న విషయాలపై గొడవ పడితే మళ్ళీ గెలవలేమంటూ వివాదాస్పద నేతలకు క్లాస్. కొండా సురేఖ, కడియం శివ చరణ్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మీనాక్షి భేటీ. నామినేటెడ్ పోస్టులపై మహేష్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డిలతో ప్రత్యేక చర్చలు. వచ్చే 2 రోజుల పాటు డిసిసి చీఫ్ల ప్రోగ్రెస్ పై మీనాక్షి ముఖాముఖి కార్యక్రమాలు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఎమ్యునరేషన్ను సీరియస్గా తీసుకోవాలంటూ మీనాక్షి నటరాజన్
చేశారు. అట్లా వీళ్ళ గోస ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా బలంగా పనిచేస్తూ ఉంది. దాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి ఎంపీలతోటి చర్చ చేసిండట రేవంత్ రెడ్డి గారు. ఎట్లా మీరు ఏమైనా చేయండి, వాళ్ళ మీద కేసులు పెడతారా, వాళ్ళని జైల్లో నెట్టిస్తారా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు చెప్తున్నా, శారీరకంగా థర్డ్ డిగ్రీ పెట్టిస్తారా, కానీ ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద నోరెత్తకుండా చేయాలా అని వీళ్ళొక ఉపాచట్టం తీసుకొచ్చారు కదా. ఆ ఉపాచట్టం తగ్గట్టుగా ఇప్పుడు అమలు చేసే కార్యక్రమం దగ్గరకు వచ్చింది. 2 సంవత్సరాలే ఉంది ఇక మన గెలుస్తామా గెలువ అని చెప్పేసి ఇప్పటి నుంచి కలిసికట్టుగా పనిచేయాలా, ఇట్లా చేస్తే కుదరదు అని చెప్పేసి వీళ్ళు మంచిగా ఆదర్శంగా వీళ్ళు గుసగుసలాడుకున్నారట. ఇట్లయితే కష్టమే మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, ఇట్లయితే కష్టమే మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, ఏం చేసినా కూడా మనం బయటపడేటట్లేము. దయచేసి చిన్న పోరగాళ్ళు లేక కోట్లాటలు బంద్ చేయర్రి, అందరు కలిసి వెళ్దాం, కలిసిమెలిసి ముందుకు పోదాం అని చెప్పేసి మాట్లాడితే రాహుల్ గాంధీ ఏమన్నాడట, రేవంత్ రెడ్డి నీతో పాటు అందరినీ కలుపుకొని పోవాలి, నువ్వు ఒక నాయకుడు కాబట్టి, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి అందరినీ చూసుకొని పోవాలి, నీ పర్సనల్ ఎజెండాల కోసం వాళ్ళని దెబ్బతీసే కార్యక్రమాలు చేయొద్దంటూ ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకున్న ముచ్చట్లు అయితే మనకు క్లారిటీగా కనిపిస్తూ ఉన్నాయి. సో తెలంగాణలో మీకు తెలియాల్సింది ఏంది మిత్రులారా అంటే, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం కొట్లాడుతున్న ఏవైతే సోషల్ మీడియాలు ఉన్నాయో ఈ రోజు నుంచి వాళ్ళకి దినదిన గండమని చెప్పుకోవాలి. ఇక పోలీస్ కేసులకు, జైళ్లకు, థర్డ్ డిగ్రీలకు తయారై ఉండాల్సిందే. తెలంగాణ కోసం కొట్లాడదలుచుకుంటే గిట్లనే చేయాల్సిందన్నట్టుగా ఇక్కడ మనకు క్లారిటీ కనబడతా ఉంది. ఇప్పుడు వాళ్ళ అధికారం పొందడానికి ఎవరిని ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. సో ఇది జరిగిన కథ.